వెల్కమ్ టు వైసవ్ న్యూస్. అందరికీ నమస్తే. నేను మీ పులిపాటి. ఈరోజు దిశ పేపర్లో అయితే ఒక కథనం ప్రచురించారు. బీఆర్ఎస్లో పవర్ పాలిటిక్స్, హరీష్ సొంత పార్టీ పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అని చెప్పేసి ఒక వార్త అయితే మెయిన్ పేపర్లో ప్రచురించారు. హరీష్ రావుతో కేటీఆర్ సుదీర్ఘ భేటీ, కేసీఆర్ ఆదేశాలతోనే ఆయన ఇంటికి. ఈ భేటీ బుజ్జగింపులో భాగమైన మరోవైపు అధినాయకత్వం మీద కవిత అసంతృప్తి అంటూ ప్రచారం. పార్టీపై ఆమె చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్న కొందరు. గులాబీలో అంతర్గత పరిణామాలపై సర్వత్రా చర్చ అని చెప్పేసి సబ్ టైటిల్స్ పెట్టయితే ఒక వార్త రాసిండ్రు. ఈ బీఆర్ఎస్లో పవర్ పాలిటిక్స్ ఏంటి, ఈ హరీష్ రావు సొంత పార్టీ పెడుతుండా లేదా అని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా మన సబ్స్క్రైబర్స్కి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, ఈ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన, నేను చేసిన వీడియోస్ మీద మీ విలువైన సూచనలు, సలహాలు, అభిప్రాయాలని దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వార్తలోకి వెళ్దాం. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ఆసక్తికర పరిణామాలపై రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ అయితే సాగుతున్నట్టయితే తెలుస్తుంది. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీలో అనేకంటే కల్వకుంట్ల కుటుంబంలో పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయంటూ జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఈ పవర్ పాలిటిక్స్లో చివరకు ఎక్కడికి దారితీస్తాయి అని పార్టీ వర్గాల్లో సర్వత్రా చర్చ అయితే నడుస్తుందనేది అయితే టాక్ నడుస్తుంది. రాజకీయాల్లో సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు ఉండే ఆధిపత్య పోరు ప్రతిపక్షంలో ఉండదనేది మనందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. అది ప్రస్తుతం అధికారానికి దూరమైన గులాబీ పార్టీలో బడా లీడర్ల మధ్య సమన్వయం కరువైందనే తెలుస్తుంది. ఇటు కేటీఆర్, అటు హరీష్ రావు, ఇటు కవిత, ముగ్గురు మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. ఇది ఎక్కడికి దారితీస్తుందో అంటూ చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే కొనసాగుతుంది. అయితే పార్టీ నాయకులు సైతం దీనిపై ఆందోళన చెందుతున్నారు. ఎవరు ఇప్పుడు కవితకి సంబంధించిన ఆమె వర్గము, ఇటు కేటీఆర్కి సంబంధించిన ఈయన వర్గము, అటు ఉమ్మడి జిల్లా మాజీ మంత్రి, నెక్స్ట్ ఎమ్మెల్యే ఇప్పుడు హరీష్ రావు ఆయన వర్గము, ఈ ఎవరి వర్గాలు వాళ్ళు తయారైనాయి. ఇది బీఆర్ఎస్ పార్టీల అంతర్గత పోతు కాస్త కల్వకుంట్ల ఫ్యామిలీల అంతర్గత పోరుగా సాగుతుందని అయితే అనిపిస్తుంది. కొద్ది రోజులుగా ఈ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్న పరిణామాలపై మనం ఇప్పుడు ఒక విశ్లేషణ అయితే చేద్దాం. ఇటు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరైతే ఆందోళన వైపుగా నెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఓవైపు కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయం అంటూ ఇన్నాళ్ళు బయట చెబుతున్న గులాబీ నాయకులు ఈ అంతర్గత పాలిటిక్స్ కారణంగా పార్టీకే కాదు, దాన్ని నమ్ముకున్న వారికి కూడా నష్టం చేస్తాయనే ఆందోళన చెందుతున్నారు. మొదట సొంత ఇంటిని చక్కదిద్దుకున్నాక ఇతర పార్టీల గురించి మాట్లాడితే ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందని, లేకుంటే ప్రజలు విశ్వసించే అవకాశం ఉండదని అయితే చర్చలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్లో అంతర్గతంగా పరిణామాలు రోజురోజుకు చాలా వేగంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. అటు కేటీఆర్, ఇటు కవిత, అటు హరీష్ రావుల మధ్య పార్టీలో అంతర్గత పాలిటిక్స్ మొదలైనట్లయితే టాక్ వినిపిస్తుంది. పార్టీలో తమ పాత్ర, తమ హోదా, తమ భవిష్యత్ ఏంటనే చర్చ రావడం ద్వారానే రచ్చ మొదలైందని పార్టీ వర్గాల ద్వారా అయితే తెలుస్తుంది. దీంతో ఎమ్మెల్సీ కవిత అధినాయకత్వం మీద తన అసంతృప్తిని అయితే పరోక్షంగా వ్యక్తం చేస్తున్నట్లయితే తెలిసింది. పార్టీలో ఆమె హోదా ఏంటనేది ఆమె అనుచరులు అడుగుతున్నట్లుగా అయితే చెబుతున్నారు. దీంతో పాటుగా హరీష్ రావుకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఆయన ఉమ్మడి మెదక్ జిల్లాకు మాత్రమే పరిమితం చేశారని ఆయన అనుచరులు అయితే తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టయితే అనిపిస్తుంది. ఆయనకు ప్రస్తుతం కేవలం ఎమ్మెల్యే అనే పదవి తప్ప మరొకటి లేదని వారి అసంతృప్తిని బహిరంగంగా సోషల్ మీడియా ద్వారా అయితే వ్యక్తం చేస్తున్నారు. మన దారి మనం అంటున్నారు. వాళ్ళ ఇప్పుడు ఎవరైతే హరీష్ రావు ఉన్నారో వాళ్ళ ఆయనకు సంబంధించిన వర్గం మన దారి మనం చూసుకుందాం తీవ్ర ఒత్తిడి చేస్తానని తెలుస్తుంది మనకి. ఈ నేపథ్యంలో వీటన్నిటిని చక్కదిద్దే క్రమంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లయితే పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. నిన్న సుదీర్ఘంగా ఒక 2 గంటల పాటు కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళిండు. అంత లాంగ్ పీరియడ్ 2 గంటలు మాట్లాడటం అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్న ఇది, అందులో ఒక బీఆర్ఎస్ కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించి ఇది మరి పార్టీ అంతర్గత విషయమా, లేకపోతే ఏమైనా కుటుంబానికి సంబంధించిన విషయం 2 గంటలు మాట్లాడాల్సిన అవసరం ఏముందని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల్లో ఈ చర్చ అయితే నడుస్తుంది.
దీని మీద కాంగ్రెస్ అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ విప్ కూడా ఆది శ్రీనివాస్ ఆయన కూడా నిన్న కామెంట్ చేసిండు. అయితే తారక రామారావు కేటీఆర్ ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి వెళ్ళి దాదాపు 2 గంటల పాటు వీరి భేటీ నడిచిందనే చెప్పుకోవచ్చు. అయితే బయటికి హరీష్ రావు తండ్రి ఆరోగ్యం బాగాలేనందున పరామర్శించడానికి కేటీఆర్ వెళ్ళాడని చెప్తున్నా కానీ అసలు కారణం వేరే ఉందని పార్టీ వర్గాల ద్వారా అయితే తెలుస్తుంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ప్రచారాలు, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న వ్యతిరేక ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగినట్లుగా అయితే కీలక వ్యక్తుల ద్వారా అయితే సమాచారం అందుతుంది. కవిత ఒకవైపు అధిష్టానం మీద అసంతృప్తి వ్యక్తం చేయడం, మరోవైపు పార్టీ వ్యతిరేకంగా కామెంట్లు అందులో భాగమే అని గుర్తించి కొందరు వాటిని వైరల్ అయితే చేస్తున్నారు. దీనికి తోడు కవిత, హరీష్ రావు సైతం ప్రత్యేక పార్టీ పెడతారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో వీటన్నిటిని చక్కదిద్దడానికి స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగినట్లు అన్నిటినీ సెట్ చేస్తున్నట్లయితే సమాచారం తెలుస్తుంది. ఈ మేరకు కేసీఆర్ ఆదేశాలతో కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళి చర్చలు జరిపినట్లుగా అయితే పార్టీ వర్గాల ద్వారా అయితే తెలుస్తుంది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా అయితే టాక్ నడుస్తుంది. పార్టీకి ఎక్కడా నష్టం జరగకుండా ఈ భేటీ జరిగిందని పార్టీ వర్గాలు అయితే చెబుతున్నాయి. బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు నడుస్తుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ కేసీఆర్ పార్టీ వర్గాలకు కీలక హింట్ ఇచ్చినట్లుగా సమాచారం. ఆయన కూడా తన అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధం లేడని చెప్పేసి తానే పార్టీ అధ్యక్షుడిగా ఉంటానని, పార్టీ అధికారంలో తానే సీఎంగా ఉంటానని కుటుంబ సభ్యులకైతే స్పష్టం చేసినట్లుగా అయితే తెలుస్తుంది. బయట సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలనే ఉద్దేశంతో ఆయన వారికి వివరణ ఇచ్చినట్లుగా అయితే అంటున్నారు. దీని ద్వారా పార్టీలో ఆధిపత్య పోరు తగ్గుతుందని, అదే టైంలో తెలంగాణ సమాజంలో కేసీఆర్ నాయకత్వాన్ని ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నవారు మిగిలిన కుటుంబ సభ్యుల పట్ల ఇంకా ఆమోదం రాలేదనే విషయాన్ని ఆయన పరోక్షంగా అందరికీ తెలిసేలా చేశారని అయితే చెప్పుకుంటున్నారు. ఆయన నాయకత్వంలో ముందుకెళ్లడం పార్టీ కేడర్కు, నాయకులకు సమ్మతమే. అప్పుడు ఎలాంటి రెండో ఆలోచన ఉండదని, కొత్త సమస్యలు రావని అయితే విశ్లేషకులు అయితే చెప్తుండ్రు. తమ కుటుంబంలోని 3 మధ్య ఆధిపత్య పోరు కారణంగా పార్టీ నాయకులు నలిగిపోతారని చెప్పేసి కేసీఆర్ అయితే స్పష్టత ఇవ్వడం ద్వారా నాయకులకు ఎలాంటి టెన్షన్ ఉండదని అయితే చెప్తుండ్రు.